సో ఇప్పుడు గవర్నమెంట్ చాలా రూల్స్ చేస్తూ ఉంది. 18 సంవత్సరాలకు వివాహం చేసుకోవాలా, 21 సంవత్సరాలకు వివాహం చేసుకోవాలా, అంటే 18 సంవత్సరాలు స్త్రీలకు ఉండేది 21 సంవత్సరాలకు పెంచుతున్నారు. కానీ వాస్తవానికి వైదిక సంస్కృతిలో వాళ్ళు ప్యూబర్టీ రాగానే, అంటే రకరకాలుగా వాడతారు వాళ్ళు, అమ్మాయిలకు వాళ్ళకు ప్యూబర్టీ రాగానే వాళ్ళకి ఏంటంటే ఎవరో ఒకరు రక్షించాలని కోరిక కలుగుతుంది. వాళ్ళ యొక్క మనస్సు ఎవరో పురుషుడి పైన వెళ్తుంది. అందువల్ల ఇమీడియట్గా వాళ్ళు ప్యూబర్టీగానే వివాహం చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు చిన్న వయసులో వివాహం చేసేవాళ్ళు, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళకు ప్యూబర్టీ వస్తుందో, మెచ్యూరిటీ వస్తుందో అప్పుడు భర్త దగ్గర పంపించేవాళ్ళు. ఆ విధంగా ఆ స్త్రీ ఇతర పురుషులపైన వెళ్ళకుండా ఒకరిపైన వెళ్ళి ఆ విధంగా పతివ్రతగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంది, 21 సంవత్సరం వివాహం చేస్తూ అంటారు, 18 సంవత్సరాలు, ఇంకా వాళ్ళు 30 సంవత్సరాలు కూడా చేసుకోరు. అప్పుడు ఎంతోమంది అబ్బాయిలతో అక్రమ సంబంధం చేసుకొని, ఎంతో మంది అబ్బాయిలతో తిరిగి వివాహం చేసుకొని అప్పుడు ఏముంటుంది, ఆనందం, ఏం సుఖం ఉంటుంది. అప్పుడు పాతివ్రత్యం ఎలా అవుతుంది? మన భారతదేశం పతివ్రతలకు నిదర్శనం. సో మన గవర్నమెంట్ అలా చట్టాలను చేస్తుంది. భారతదేశ వైదిక విధానానికి వ్యతిరేకంగా చట్టాలను చేస్తుంది. మన శాస్త్రానికి వ్యతిరేకంగా చట్టాలను చేస్తుంది. మనుస్మృతికి వ్యతిరేకంగా చట్టాలను చేస్తుంది. సో మరి ఎవరు మాట్లాడతారు దీని గురించి? అంటే కొన్ని సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించవచ్చు, బాల్య వివాహాల ద్వారా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించవచ్చు. కానీ వైదిక సంస్కృతికి మనం విరుద్ధంగా మనం వెళ్తే దాని యొక్క పర్యవసానాలు తప్పకుండా అనుభవించాలి. 30 సంవత్సరాలకు అమ్మాయిలు వివాహం చేసుకోవడం వల్ల ఏమవుతుంది, సంతానం అవ్వట్లేదు, ఎన్నో విడాకులు అవుతున్నాయి. దాని పర్యవసానం మనం చూస్తూనే ఉన్నాం.